అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఒకప్పుడు పచ్చగా ఉండే ఆ అడవిలో వర్షాలు లేక కరువొచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. చెరువులన్నీ ఎండిపోయి నేల పగుళ్ళు బారింది. అడవిలో ఉన్న ఒక భారీ ఏనుగు దాహంతో సొమ్మసిల్లిపోయింది. దాని తొండం ఎండిపోయింది. అక్కడే ఉన్న ఒక గర్వంతో కూడిన సింహం కూడా నీరసించిపోయింది. అడవికి రాజుననే గర్వం పోయి నీటికోసం వెతకడం మొదలుపెట్టింది. జింకలు, కుందేళ్లు అన్ని నాలుకలు బయటపెట్టి నీటి చుక్క కోసం ఎదురుచూస్తున్నాయి. అలాంటి సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక చిట్టి పక్షికి దూరాన ఒక మెరుపు కనిపించింది. వేగంగా అక్కడికి వెళ్లి చూసింది. ఒక భారీ బండరాయి కింద నుండి సన్నని నీటిధార రావడం కనిపించింది. ఆ పక్షి సంతోషంతో గట్టిగా అరిచింది. నీళ్లు నీళ్లు దొరికాయి, అందరూ ఇట్రండి. ఆ అరుపు వినగానే ఏనుగు, సింహం, జింక అన్నీ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. కాని ఆ నీళ్లు బయటకు రావాలంటే ఆ పెద్ద బండరాయిని పక్కకు జరపాలి. ముందుగా సింహం ముందుకొచ్చింది. నేను ఈ అడవికి రాజుని, నా బలంతో ఈ రాయిని పిండి చేస్తాను అని గర్వంగా చెప్పి రాయిని తోయడానికి ప్రయత్నించింది. హీ అని గర్జించి బలం మొత్తం ఉపయోగించింది. కాని రాయి ఇంచుగూడా కదల్లేదు. సింహం అలిసిపోయి పక్కకు తప్పుకుంది. తర్వాత ఏనుగు ముందుకొచ్చింది. నా తొండం బలం ముందు ఈ రాయంతా అని తన తొండంతో రాయిని చుట్టి గట్టిగా లాగింది. తన పెద్ద తలతో రాయిని తోసింది. ఎంత ప్రయత్నించినా రాయి కదల్లేదు. ఏనుగు కూడా ఆయాసంతో కూలబడిపోయింది. అందరూ నిరాశ చెందారు. నీళ్లు కళ్లముందే ఉన్నా తాగలేకపోతున్నామే అని బాధపడ్డారు. అప్పుడా చిట్టి పక్షి ఇలా అంది. మిత్రులారా, మీరు విడివిడిగా ప్రయత్నిస్తే మీ బలం సరిపోదు. ఆ రాయి చాలా పెద్దది. మీరందరూ కలిసి ఒకేసారి బలం ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆ రాయి కదులుతుంది. జంతువులన్నీ ఆలోచించాయి. అది నిజమే అనిపించింది. ఈసారి అందరూ సిద్ధమయ్యారు. పెద్ద ఏనుగు రాయికి ఒక పక్కన నిలబడింది. సింహం మరో పక్కన నిలబడింది. జింకలు, అడవిదున్నలు అన్నీ వాటి వెనుక చేరాయి. చిన్న కుందేళ్లు రాయి కిందనున్న మట్టిని తవ్వడం మొదలుపెట్టాయి. ఆ చిట్టి పక్షి గాల్లోకి ఎగిరి 1, 2, 3 తోయండి అని సిగ్నలిచ్చింది. అంతే, అన్ని జంతువులు ఒక్కసారిగా తమ పూర్తి బలాన్ని ఉపయోగించి రాయిని తోశాయి. భూమ్ ధడధడామంటూ పెద్ద శబ్దం వచ్చింది. ఆ భారీ బండరాయి పక్కకు కదిలింది. రాయి జరగ్గానే దాని వెనుక దాగి ఉన్న పెద్ద నీటి ఊట ఒక్కసారిగా భుగభుగమంటూ పైకెగిసింది. చల్లని నీళ్లు ప్రవాహంలా బయటకొచ్చాయి. జంతువుల ఆనందానికి అవధుల్లేవు. అన్నీ కలిసి కడుపు నిండా నీళ్లు తాగాయి. ఒకదానిమీదొకటి నీళ్లు చల్లుకుంటూ స్నానం చేశాయి. ఆ రోజు సింహం, ఏనుగు తమ గర్వాన్ని వదిలేశాయి. ఆ చిన్న పక్షికి కృతజ్ఞతలు చెప్పాయి. చూసారా ఫ్రెండ్స్, బలవంతులైన సింహం, ఏనుగు ఒక్కటే ఏమీ చేయలేకపోయాయి. కాని అడవి జంతువులన్నీ కలిసేసరికి అసాధ్యం కూడా సాధ్యమైంది. కలిసుంటే కలదు సుఖం. మనం కూడా అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఈ కథ మీకు నచ్చిందా? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.